రాష్ట్ర ప్రభుత్వ భూ సర్వేలో జరుగుతున్న తప్పుల్లో రైతులు భవిష్యత్తులో తీవ్రంగా నష్టపోతున్నారని మాజీ ఐఏఎస్ అధికారి జెడి లక్ష్మణనారాయణ తెలిపారు. ఇక కృష్ణా జిల్లా ఉయ్యూరులో మాజీ మంత్రి శోభా నందీశ్వరరావు నివాసంలో రైతు నాయకులు నాగేంద్ర ప్రసాద్, నీటిపారుదల సంఘాల సమైక్య రాష్ట్ర అధ్యక్షులు గోపాల కృష్ణారెడ్డితో కలిసి భేటీ అయ్యారు. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన భూ సర్వేలో అనేక రాష్ట్రాలు ఖచ్చితత్వం కోసం ఉద్యోగులకు శిక్షణ ఇచ్చి భూ సర్వేలో రైతులు పాల్గొనే విధంగా చర్యలు తీసుకుని సక్రమంగా నిర్వహిస్తున్నాయన్నారు. ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం హడావిడిగా సర్వేను పూర్తి చేస్తుందని ఆరోపించారు జెడి లక్ష్మీనారాయణ. సర్వేలో జరిగే తప్పుల వల్ల భవిష్యత్తులో రైతులు కోర్టుల చుట్టూ తిరగాల్సి వస్తుందని ఆయన అసహనం వ్యక్తం చేశారు. ఆ ప్రకారంగా మీరు చెయ్యకపోయేటట్టయితే రైతుల దగ్గర నుంచి ఎప్పుడు వస్తుంది, కోర్టుకు వెళ్లిన తర్వాత ఆర్బిట్రేషన్ వస్తుంది. మరి అది ఎంత కాంప్లికేటెడ్ ప్రొసీజర్. అందువల్ల విషయాలు కోర్టుకు వెళ్లకుండానే మనం చేయగలగాలి. ఇంతకు ముందు ఎలా ఉండేదంటే భూమి అంటే ఒక అగ్రికల్చరల్ ఇదిగా ఉండేది, అంటే ఒక రిసోర్స్ గా ఉండేది మనం. కానీ ఇప్పుడు ఏమైపోయిందంటే అది ఒక పెద్ద అసెట్ గా మారిపోయింది, ఒక ఆస్తిగా మారిపోయింది. ఎందుకంటే భూమి విలువలు పెరుగుతున్నాయి. ఆ తర్వాత అనేక చోట్ల ఈ భూమి గవర్నర్ గారిని కలిసిన క్షేత్రస్థాయిలో పనిచేసేటటువంటి అధికారుల్ని మీరు 100% కొద్దిగా టైం పట్టినా సరే, ఏ విధంగా అయితే ఈ స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ అనే దాంట్లో రాసి ఉందో ఆ ప్రకారంగా మీరు చెయ్యకపోయేటట్టయితే రైతుల దగ్గర నుంచి కంప్లైంట్ వచ్చిందంటే మిమ్మల్ని కఠినమైన చర్యలు తీసుకుంటామనే స్ట్రాంగ్ వార్నింగ్ ప్రభుత్వం అన్ని సుమారు అనేక మండలాల్లో నేను విచారించాను.